చేస్తాను తల్లి. అధైర్యపడకండి అమ్మా. మంచిది నాన్న. దయచేసి అమ్మా. చాలా మంచిది అన్న. థ్యాంక్స్ అమ్మా వచ్చి కలుస్తామమ్మా. మంచిది నాన్న. చంద్రకాంత్ గారితో పనిచేస్తున్న కొంతమంది తోటి యాక్టర్స్ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళకి తోచినంత ఆర్థిక సాయం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రకాంత్ గారి మదర్ అయితే మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడు. అమ్మ నమస్తే అమ్మ. అంటే ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని కాదు, చాలామంది చంద్రకాంత్ గారి అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా కనిపించే వ్యక్తి ఆయన సీరియల్లో, అలాంటిది ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆయన అభిమానులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఏం అర్థమైతే లేదు. ఆయన అట్లా చేసుకున్నాడంటే అర్థమైతే లేదు కదా నాన్న. మేమేం చేయగలము? ఆయన ఇంటి పట్టుకుండకపోతే షూటింగ్ పోతుండే, వాళ్ళు సపరేట్ ఉంటారు, నాది నేను ఉంటా, వాళ్ళది వాళ్ళు ఉంటారు. నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉండేవాళ్ళమ్మ మీతో? బాగుండేవాడు, చాలా బాగుండేవాడు. షూటింగ్ మంచిగా పోయేవాడు. 2 గంటలకు 3 గంటలకు వచ్చి అమ్మ అని కొట్టేటోడు. పెళ్లి కాకముందు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. మంచిగా బతికినోడు వాడు. ఈ భక్తులను కలిసి నుంచి ఈ సంసారం అంతా ఇట్లా అయిపోయింది. అంత మంచి వ్యక్తి ఈ విధంగా అవడానికి కారణం పవిత్ర జయరామే. అంతనే కరెక్టే కదా. చిన్న చిన్న పిల్లలు కదా నాన్న. ఆమె కంటే 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా బతకగలుగుతారు? వాళ్ళ కిరాయిళ్ళు, ఆమెకు పిల్లలు ఎట్లా చదివిస్తారు, ఎట్లా పోషించుతుంది? ఈ రోజులల్లో చదువులకు ఎన్ని పైసలు అవుతున్నాయో మీకు కూడా తెలుసు కదా. మరి ఎట్లా బతకాలి వాళ్ళు? అదొక సాయం అడుగుతున్నాం మేమంతే. ఆ పిల్లలకి ఏమన్నా విధంగా సాయం చేస్తే మీ దయ అంతే. కానీ మా కొడుకును మేము బదలం చేసుకోవాలని ఏం బాధ లేదు. ఆమె వల్ల మాకు అట్లా అయిపోయింది. మా కొడుకు చాలా మంచోడు. అంటే ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళి ఆయన దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుందమ్మా, ఎక్కువనే అయింది. అయితే ఎప్పుడైనా డబ్బులు తీసుకొచ్చి మీకు కానీ లేకపోతే శిల్ప గారికి కానీ ఇవ్వలేదు. ఆయన ఇంటి ఖర్చు కట్టుకు ఇచ్చేసిండు దానికి, కానీ ఇవ్వలేడు. ఇంకా ఆయన ఏం చేసుకున్నాడో తెలియదు. ఇంకా బయట భర్త భార్య అన్నట్టుగానే ఇంటికి కిరాయి కట్టోడు, ఇంటికి సౌదాలు ఇప్పించేటోడు, మళ్ళీ ఫీజులు కట్టేటోడు, అన్ని పిల్లలకు చూసుకునేటోడు ఆయన. అంతే అమ్మా. అంటే శిల్ప గారిని కొట్టినప్పుడు ఆవిడ మీకు చెప్పినప్పుడు మీరు మాట్లాడారా? నేను మాట్లాడాలంటే నాకు చెప్పనీయకపోతుండే. వాళ్ళు భార్య భర్తలు అన్నప్పుడు వాళ్ళు అక్కడ కొనాకుంటారు, నేను ఎక్కడ ఉంటా. ఇంకా ఆమె కూడా దాచిపెట్టుకుంది. నా ఆమె కూడా నాకు వస్తాడులే, ఎప్పటికైనా మారుతాడులే, నా భర్త ఏడున్నా సేఫ్టీగా ఉండాలని ఆమె అనుకుంది. కానీ ఇలా అయిపోయింది. అంటే వీళ్ళిద్దరు పవిత్ర జయరాం అలాగే చంద్రకాంత్ గారివి కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, వాటిలో మరి అవి చూసినప్పుడు మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? అనుమానం వచ్చింది, కానీ మా వాడు మాకు అనుమానం వస్తేనే మా కొడుకుని తిడితేనే ఆమెను తిట్టే వరకు నాతో మాట బంద్ చేసిండు. మీతో మాట్లాడట్లేదు అసలు? ఇప్పుడు 2 నెలల నుంచి మాట బంద్ చేసిండు. ఆమెను తిట్టినా నేను ఒకసారి, మా ఆయన కూడా తిట్టిండు. మాకు ఇట్లాంటివి నచ్చాయి పెళ్ళాం పిల్లలు ఉన్నాక అంటే ఆయన మాట బంద్ చేస్తుండే. కానీ మమ్మల్ని ఏమనలే. మా కొడుకు ఒక మాట కూడా మమ్మల్ని తిట్టలేడు. మా కొడుకు చాలా మంచోడు. అసలు ఆమె వల్ల ఇట్లా అయిపోయింది అంతే. దానికోసం మీరు చివరిసారిగా మీ అబ్బాయితో ఎప్పుడు మాట్లాడారమ్మా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడదు. ఆయన బయట వయసు ఆయన 2 నెలల నుంచి నాతో మాటనే మాట్లాడతలేడు. అంతేనేమ్మా. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైనా మాట్లాడారా? యాక్సిడెంట్ అయినాక కూడా మాట్లాడలేను నాతో. మాట్లాడలే. మా ఇంటికే వస్తలేండి నేను ఆమెను తిట్టినాను అంతే. మరి పిల్లల్ని శిల్ప గారిని బాగా చూసుకునే వాళ్ళు? ఒకప్పుడు చూసిండు, చాలా బాగా చూసిండు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకుండు. కానీ ఏమంటే ఆమె కలిసిందో వాళ్ళ సంసారం ఆగపోయిపోయింది అంతే. యాక్సిడెంట్ అయ్యాక కూడా చాలా మట్టుకు పవిత్ర పవిత్ర అంటూనే బ్రతికారు ఆయన. ఆ 3 రోజులు కూడా కల్లోకి వస్తుందన్నారు. అలాగే కొన్ని వీడియోస్లో అయితే అవి నన్ను రమ్మంటుంది, పిలుస్తుంది అని చెప్పారు. మరి ఆ మాటలు విని మీరు భయపడలేదా? భయపడి మాకు చెప్పలేడు కదా. కాకపోతే నేను 2 రోజులలో నీ దగ్గరకు వస్తాను ముచ్చట మెసేజ్ పెట్టిండంట పెళ్ళాంకు. నాకు ఫోన్ రాదు. ఆమె 4గురిని కూర్చొని పెట్టి అడిగిపించింది. నేను ఎందుకు పిరికివాడినా, నేను ఎందుకు చస్తాను అన్నాడు. అది నమ్మకంతో ఉండిపోయినాం మేము. ఆయన అలా చేసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే నేను పిరికివాడినా చచ్చిపోతాను అని అన్నారు. ఇందాక అంకుల్ కూడా చెప్పడం జరిగింది ఇది ఆత్మహత్య కాదు హత్య అన్నారు. మరి మీరేమంటారు? మీ కొడుకుది ఆత్మహత్యన హత్య? మాకు అర్థమైతే లేదు. ఆయన అక్కడ పోయి ఏం చేసుకుంటో తెలియదు. మరి కాళ్ళకు బట్ట ఎందుకు కట్టుకుంటో మాకు అర్థమైతే లేదు. మా కొడుకుది ఎక్కడ తోస్తలేదు, మాకు అర్థమైతే లేదు. మళ్ళీ మా దగ్గర ఉంటే మేము చూసేవాళ్ళం కదా. ఆయన అంత దూరం పోయి ఆయన చేసుకుంటే ఎవరిని చేసిండో దేనికా మాకు అర్థమైతే లేదమ్మా. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనం చూడగలుగుతాం. ఆయన అన్ని 2-3 కిలోమీటర్ల దూరం పోయి ఆయన చేసుకున్నాడు, నేనేమనుకోవాలా? అంటే ఆయనకి ఇక్కడ ఇల్లు ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. మరి ఎందుకని ఆయన సపరేట్ ఒక ఫ్లాట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? కేవలం పవిత్ర కోసమే అంటారు? పవిత్ర కోసమే తీసుకొని అక్కడ ఉన్నాం. పెళ్ళాం ఉండే, పిల్లలు ఉండే, తల్లి ఉండే, తండ్రి ఉండే.
కాకపోతే ఏడనో ఉండని తీయ అన్నట్టుగా కూడా సంతోషపడ్డాం. కానీ ఏం చేసిండ్రో తెలియదమ్మా. అంతనే ఇప్పుడు మాకు కొడుకులు లేకుండా అయిపోయారు, వాళ్ళకి తండ్రి లేకుండా అయిపోయాయి, దానికి మొగడు లేకుండా అయిపోయాయి. ఎలా ఎలా బతుకుతారు? ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే అమ్మ, పిల్లలకి ఇంకా తండ్రి ఇంకా రారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అన్న విషయం కూడా ఆ పిల్లలకు అసలు తెలియదు. పిల్లలకు నాన్న అంటే నాన్న అన్నానికి పిలిపించుకోనికి నాన్న లేడా? అదే వేరే పిల్లలు నాన్నని పిలిస్తే వాళ్ళు ఇట్లా చూడాలి కదా పిచ్చోళ్ళ లెక్క, మా నాన్న వస్తాడు అన్న ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. బాబు కూడా ఇందాక చెప్పడం జరిగింది, మా నాన్న ఇప్పుడు వస్తున్నారు, షూటింగ్ నుంచి వచ్చేస్తా అని చెప్తున్నారు. షూటింగ్లోనే ఉన్నాడు, నాన్న వచ్చేస్తాడు అన్న ఉదయంలోనే ఉన్నారు వాళ్ళు. కొంచెం ఆ పిల్లకట్ట కొంచెం తెలివి ఉంది, కానీ పిల్లగానికి తెలివి లేదు కదా. మా నాన్న వస్తాడు, కాల్ చేయి కాల్ చేయి కాల్ చేయి అంటాడు. ఇంకేం చేయాలి? ఏం పట్టుకోవాలి? చందు గారిని టీవీలో అందరు చూసి మీకు చెప్తూ ఉంటారు కదా, మీ బాబు బాగా యాక్ట్ చేశారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయమ్మా? అలాంటిది ఏం లేదమ్మా. నేను సరిగ్గా గమనించకపోతుంటే నా పని నాకే తెలుసు. ఎప్పుడో ఒకసారి నాటికే చూస్తుంటే, లేకుంటే లేదు. ఇప్పుడు ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా మొత్తానికి? ఏం లేదు, పిల్లలకి ఏమైనా న్యాయం చేయండి. వాళ్ళ బ్రతుకు ఎట్లా? ఏదో ఇల్లు లేదు, సొంత ఇల్లు, కిరాయి ఇల్లు ఉంది, వాళ్ళు ఎట్లా బతుకుతారు, చదువులు ఎట్లా చదువుకుంటారు అన్న బాధ మాకుందమ్మా. అంతనే. అంటే ఆయన అభిమానులు కానివ్వండి, చాలామంది అంటున్నది ఏంటంటే, పవిత్ర జయరాం చనిపోయాక తన వల్లే చనిపోయింది ఆవిడ, అందుకే డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ఆవిడే, అదే పరిస్థితి అంటున్నారు. దాని గురించి చచ్చిపోయినాక దాని వల్లనే అన్నీ మా ఇంట్లో సమస్యలు వచ్చినాయి. చనిపోయాక సమస్యలు ఎక్కువయ్యాయి. ఉన్నప్పుడు కూడా అట్లనే ఉంది, పోయినాక కూడా ఎక్కువనే అయిపోయినాయి. ఇంకా ఆయన పోయిందని ఈమె పోయింది కదా, ఆమె పోయిందని ఈయన పోయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా? అంతే కదా, ఆమె వల్ల వచ్చినట్టే కదా. నా కొడుకు వల్ల కాదు, ఆమె వల్లనే వచ్చింది. ఆమె క్యారెక్టర్ ఏందో నాకు అర్థమైతేలేదే. వాళ్ళే ఒక సీరియల్లో వీళ్ళిద్దరు కూడా అక్క తమ్ముళ్ళలాగా యాక్ట్ చేశారు. అలాంటిది ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? దేనికి వచ్చింది? కేవలం సీరియల్ ప్రభావమేనా, లేకపోతే ఇంకేదైనా ఉందంటారు? ఇంకా ఏం చేసుకున్నారో వాళ్ళకు తెలియాలి, మనకు తెలియదు కదా. ఏవో అక్క తమ్ముడు అన్నీ చేస్తారు సీరియల్ అన్నప్పుడు. ఆమెకు ఉండాలి గుర్తింపు. నాకు కొడుకు లాంటోడు కదా అన్న తెలివి ఆమెకు ఉండాలి, కానీ కొడుకులాగా చూడాలి. ఆమె వెరైటీగా చూసేసింది. వీడు అందులో మునిగిపోయినాడు. ఇంకా అందులో మాది ఇట్లా అయిపోయింది. అంతే కదా మరి. ఇంకా కొడుకులాగా చూసినంటే ఇంతవరకు ఎందుకు వస్తుండే? ఫ్రెండ్స్ అన్నప్పుడు పోతాము, వస్తాము, మాట్లాడము, తింటాము, ఎంజాయ్ చేస్తాము, కానీ ఇంత ఘోరంగా చేయొద్దు కదా. ఆ పిల్లలు ఉన్నారని నువ్వు ఒకప్పుడు వచ్చి కూర్చొని ఒక రాత్రి కాడ ఉన్నా పర్లేదు, కానీ నీ పిల్లని దగ్గరికి పో అని చెప్తాం. అట్లా చెప్పలేదు. అది నువ్వే ఇక్కడ ఉండాలన్న కాడికి తెచ్చింది వాడిని. నాకే భర్తలాగా ఉండాలా, నాకే ఉండాలి వాడు, పిల్లల్ని చూడొద్దు, తల్లిని చూడొద్దు, పిల్లలని చూడొద్దు అన్న కాడికి తెచ్చింది. అది మీరు ఎంత చెప్పినా వినలేదు, శిల్ప గారు ఎంత చెప్పినా కూడా వినలేదు అంటారు. వినలేదు మళ్ళీ ఈయనకుంటూ వదిలేసినాము. ఏమో ఒక కాడ ఉండని అనుకున్నాం. ఆయన అట్లా చేసుకుండే. ఇప్పుడు ఇంకా దానికి నేనేం చేస్తా? ఇంకా ఉన్నాడా అని ఒక ధీమా ఉండే, అది లేదు ఇది లేదు ధీమా. ఇప్పుడు ఇంకా లేడని బాధపడాలా, ఏడవాలా, పెళ్ళాం ఏడవాలా, తల్లి ఏడవాలా, వాళ్ళకి తండ్రి లేడు. ఇంకా దాంట్లో మనం ఏం చేస్తాం? ఇంకా ఆమె వల్ల మా సంసారం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మా కొడుకు మాకే దక్కకపోయిండు. ఇప్పుడు ఆమె పిల్లలు అంటే 20 ఏళ్ళు అయిన, నా పిల్లలు ఏం తెలియదు కదా. దేవుళ్ళ లెక్క పిల్లలు వాళ్ళు. తండ్రి అని ప్రేమ లేకుండా అయిపోయాయి కరే కదా. ఇది సొంత ఇల్లు అమ్మ? మా సొంత ఇల్లు ఇది. మేము కట్టుకున్నాం. అది భార్య భర్తలం కట్టుకున్నాం. అంటే ఇప్పటి వరకు చంద్రకాంత్ గారు ఎక్కడ ఇల్లు కట్టలేదమ్మా? ఏం కొనలేదు. అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చాక ఎక్కడైనా జాగా కొనడం కానివ్వండి, కొంచెం డబ్బులు వెనకేయడం, ఇదేమి చేయలేదంటారా? కొనడము డబ్బులు అంటే వాళ్ళు సపరేట్గా ఉన్నారమ్మా. వాళ్ళు సపరేట్ ఉన్నప్పుడు నాకేం చెప్పలేడు. ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగ అయ్యి వాళ్ళ సంసారం కోసం నా దగ్గర ఎప్పుడైనా ప్రేమతోని మాట్లాడదామన్నా చెప్పలేడు. కానీ దానికోసం నేను ఎట్లా అడుగుతా? ఈ రోజులలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా. ఏం సంపాదించగలుగుతాం మనము? ఈ రోజులలో తిండి బట్ట పొట్ట చదువులే సరిపోతుంది. ఆయన ఏం సంపాదిస్తుండో తెలియదు. మనకు ఎట్లా చెప్తాడు? తెలియదు మా ఎంత సంపాదించుండో తెలియదు. ఒకప్పుడు పెళ్ళి కన్నప్పుడు చెప్పటోడు, గిన్ని సంపాదిస్తున్నా, ఈ 10,000 వచ్చినాయి, 9,000 వచ్చినాయి, ఒక సీరియల్ తీసి. ఇప్పుడు మొత్తమే లేదు. ఇంకా అలా ఏం చేసుకున్నారో తెలియదు నాకు. అంతే. అంటే ఆయన 2 నెలల నుంచి మీతో మాట్లాడలేదు, అంతకు ముందు వరకు కూడా ఏమన్నా చెప్పేవాళ్ళమ్మా మీకు? మాట్లాడుతున్నారు కానీ అప్పుడు కలిసి ఉన్నారు కదా వాళ్ళు, చెప్పలే. మాట్లాడుతుంటే కూడా చెప్పలే, మాట బంద్ చేసి కూడా చెప్పలే. మీరు మొత్తానికంటే అది ఆత్మహత్య కాదు, హత్య, అది వీడాలి అంటున్నారు. అంతే. దాని వల్లనే పోయిండు వాడు. దానివల్ల పోయిండు. కానీ ఆ కాళ్ళకి ఎందుకు బట్ట కట్టుకుండా అనుమానం వస్తుంది మాకెందుకు.
అయినా ప్రశ్నిస్తున్నది అదే. ఆ, అయినా దానివల్ల చచ్చిపోయిన అనుకో అంత ఎత్తు చెత్తెత్తు మంత అంటే కాళ్ళకి ఎందుకు బట్ట కట్టుకున్నాడు? మళ్ళీ ఆయనకు పోస్ట్ మార్టం చేసిన దాంట్లో ఏమి వెళ్తుందో మరి.